భారత్లో నక్సలిజం లేకుండా చేయడమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ప్రస్తుతం దేశంలో నక్సలిజం చివరి దశలో ఉందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల హామీలు ప్రకటిస్తోంది బీజేపీ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలతో చమురు ఉత్పత్తులపై పెద్దగా ప్రభావం ఉండదన్నారు బీజేపీ నేతలు. దేశంలో 2026 మార్చి నాటికి నక్సలిజం లేకుండా చేయడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఛత్తీస్గఢ్, ఒడిశా బోర్డర్లలో జరిగిన ఎన్కౌంటర్ భద్రతా దళాల విజయమన్నారు. భారత్లో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్నారు. త్వరలోనే నక్సల్ రహిత భారత్ కల సాకారమవుతుందన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు అమిత్ షా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. ట్రంప్ నిర్ణయంతో భారత చమురు దిగుమతులపై పెద్దగా ప్రభావం ఉండదన్నారు. అమెరికా కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో చమురు కొరత లేదన్నారు. ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ముందే ఊహించామన్నారు హర్దీప్ సింగ్ పురి. The announcements made so far, we are watching them very carefully. It is clear that more and more energy is coming on the market. I have said all along that if you look at what's happening in the global energy scene, there is no shortage of oil. There's more oil coming from Guyana, Suriname, Canada. I'm talking about Western Hemisphere. So there is no shortage of oil. What that means is how much oil is available in the marketplace. We have been in the market for whoever can supply. దేశంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికే హస్తం నేతలు గాంధీ, అంబేద్కర్ పేర్లు వాడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కుమారస్వామి. గత 75 ఏండ్లుగా కాంగ్రెస్ కు గాంధీజీ గుర్తురాలేదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా నడుస్తుందో ప్రజలకు తెలుసన్నారు కుమారస్వామి. They have in their mind the meaning of Jai Bapu, Jai Bhim, Jai Samvidhan. What is the administration they are running in Karnataka? In last 75-76 years, they have not remembered Mahatma Gandhi. Now they realized they required Gandhi's name, they required Ambedkar name. In the name of Samvidhan, they wanted to get some relief to strengthen their party. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల హామీలు ప్రకటిస్తోంది బీజేపీ. ఇప్పటికే పలు హామీలు ప్రకటించిన కాషాయ దళం తాము గెలిస్తే KG to PG ఉచిత విద్య అందిస్తామని తెలిపింది. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు 15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ITIలు, పాలిటెక్నిక్ చదువుకున్న SC విద్యార్థులకు నెలకు 1,000 రూపాయలు అందిస్తామన్నారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. पूरे कागज तैयार किए गए, ये कोई और नहीं, ये अरविंद केजरीवाल जी, अतिशी जी, आम आदमी पार्टी के नेताओं के इशारे पर, उनके नेताओं के लेटर हेड पर ये जाली सर्टिफिकेट बन रहे हैं. आधार कार्ड से लेकर वोटर कार्ड बन रहे हैं. मुफ्त के राशन खाने से लेकर दिल्ली वालों की नौकरियां खाने का काम रोहिंग्या मुसलमान और बांग्लादेशी घुसपैठिए, ये आम आदमी पार्टी के इशारों पर हो रहा है. ఢిల్లీలో 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఆప్ అవినీతికి త్వరలో ముగింపు లభిస్తుందన్నారు హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైని. కేజ్రీవాల్ పేద ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్నారని చెప్పారు. ఆప్ హామీలన్నీ బీజేపీ సంకల్ప పత్ర కాపీ పేస్ట్ లా ఉందని విమర్శించారు సీఎం సైని. ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా వేడుకగా జరుగుతోంది. సాధారణ భక్తులతో పాటు దేశంలోని ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు.